మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో అందరికి కూడా వందనాలు. బాగున్నారు కదా? ఒక యవనస్తుడికి ఒక ఆశ కలిగింది. ఆ ఆశతోని దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఒక ఆశని అడుగుతున్నాడు. ఈరోజు చాలామంది యవనస్తులకి చాలా ఆశలు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు తీర్చాలి అని ఎంతోమంది ఎన్నో రీతిలుగా దేవుణ్ణి వేడుకుంటున్నారు, దేవునికి పూజలు చేస్తున్నారు, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారు. అనేకమైన రీతిలుగా యవనస్తులు కొన్ని కోరికలు కోరుకుంటూ ఉన్నారు. ఒకవేళ కొందరైనట్లయితే జాబ్ కోసం, కొందరు రాసిన ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలని, లేదా చేస్తున్న బిజినెస్లో మరింత లాభాలు రావాలని కొంతమంది దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఈ రీతిగా ఒక్కొక్క రీతిగా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్లో ఒక యవనస్తుడు దేవుని యొక్క కోరిక కోరాడు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కదా, సాల్మోను దేవుణ్ణి ఒక కోరిక కోరాడు కదా, లేదా ఒక ఆశ, దేవుణ్ణి ఒక విజ్ఞాపన వేడుకున్నాడు కదా, నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అని. కానీ ఈ యవనస్తుడు అటువంటి వాడు కాదు. ఈ యవనస్తుడు జ్ఞానాన్ని కోరుకోలేదు, బంగారాన్ని కోరుకోలేదు, పేరు ప్రఖ్యాతులను కోరుకోలేదు, లేకుంటే ఒక రాజుగా ఉండాలని అధికారాన్ని కోరుకోలేదు. కానీ ఏం కోరుకుంటున్నాడంటే ఆ యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు కదా, అయ్యా, నిత్య జీవానికి నేను రావాలని ఆశపడుతున్నాను. అయితే నేనే మంచి కార్యం చేయాలి? ఈరోజు చాలామంది ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలని, ఆ పరలోకానికి వెళ్ళాలని, ఆ స్వర్గానికి వెళ్ళాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. చేసిన పాపాన్ని కప్పబెట్టుకొని ఏదో ఒక మంచి కార్యాలు చేయాలి, ఏదో ఒక పుణ్యం కట్టుకోవాలి అని అనాథ ఆశ్రమాలకు తీసుకెళ్ళి వాళ్ళకి భోజనాలు, ఒక లేక అనాథులకి ఆహారము, లేదా బట్టలో, లేకుంటే దుప్పట్లో, వారికి ఏదో ఒక రీతికి ఏదన్నా ఒకటి సహాయం చేస్తే నేను చేసిన పాపము, నేను చేసిన మోసం పోతుంది అనే రీతిగా ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ ప్రయత్నంలో నువ్వు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో. ఇది వాస్తవమైనట్టయితే ఈ ప్రయత్నం మంచిది కాదు. ఎందుకనంటే నువ్వు స్వర్గానికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా నువ్వు చేయాల్సింది, నువ్వు భూమి మీద మంచి కార్యం కాదు. మంచి కార్యం చేయడం అంటే పాపం చేసి వచ్చి ఆ పాపాన్ని తుడుచుకోవడానికి ఏదో ఒక మంచిది చేస్తే సరిపోతుంది, అవునా? కానీ కాదు. నువ్వు చేయాల్సిందంటే నువ్వు చేసిన ఆ పాపమును, ఆ దోషమును నీవు నీ నోటితో ఒప్పుకోవాలి. ఈరోజు చాలామంది చాలా మోసాలు చేస్తూ ఉన్నారు. ఒక తల్లి ఈ రీతిగా మొరపెడుతూ ఉంది. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. తన భర్త తాగుతున్నాడనేసి వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముళ్ళు కలిసి ఏం చేశారంటే వాళ్ళకున్న ఆస్తులు, వారికున్న పొలాలు అవన్నీ కూడా వారికి తెలియకుండా తనకు మందు పోయించి తన ద్వారా సైన్ పెట్టించేసేసారు. ఆ పొలాలు కానీ ఆ ఆస్తులన్నీ కూడా వాళ్ళే అనే రీతిగా. ఆ తల్లి ఎంత ఏడుస్తుందంటే, అయ్యో, మాకున్న ఆస్తులన్నీ కూడా వాళ్ళు రాయించేసుకున్నారు, మాది మాకు ఇచ్చేయండి అని అంటే, ఇది మీది కాదు, నీ భర్త అమ్మేశాడు అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కోర్టు కేసు ఈ రోజు వరకు కూడా కోర్టులో నడుస్తూ ఉందండి. తను ఎంత తల్లడిల్లిపోతుందంటే, తనది ఆ ప్లేస్ కానీ, ఆ పొలాలు కానీ, ఆ ఆస్తులన్నీ కూడా తనవి. కానీ తన భర్తను మోసం చేసేసి తను తాగుతున్నాడనేసి ఆ సైన్ పెట్టించేసుకున్నారండి. ఈరోజు అన్నను మోసం చేస్తున్నారు, అక్కను మోసం చేస్తున్నారు, తమ్ముడిని మోసం చేస్తున్నారు, చెల్లిని మోసం చేస్తున్నారు. ఈ రీతిగా ఆస్తుల కోసం మోసం చేసేవారు ఈరోజు ఉన్నారు.
ఆ మోసం చేసే విధానంలో నువ్వు కూడా ఒక అన్నగాను, ఒక అక్కగాను, ఒక చెల్లిగాను ఏదో ఒక రీతిలో నువ్వు కూడా ఉన్నావేమో ఆ మోసం చేసే విధానం. ఇది నీకు మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే ఏదో ఒక రీతిగా చేసిన పాపాన్ని తుడిచివేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మంచిది కాదు. ఏదో ఒక రీతిగా ఏదో ఒకటి సాధించుకోవడం కోసం ఏదో ఒక పరితపం చేస్తూ ఉన్నాం. ఈ యవనస్తుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నిత్య రాజ్యానికి నేను వెళ్ళాలంటే ఏ మంచి కార్యం చేయాలి? ఏ మంచి కార్యం చేయాలి? మంచి కార్యం చేస్తే పరలోకానికి వెళ్ళిపోతామా? వెళ్ళం. పరలోకం కాదు, పరలోకం యొక్క గుమ్మం దగ్గర కూడా వెళ్ళలేం. ఎందుకనంటే మంచి కార్యం చేసిన ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్తే యేసుక్రీస్తు సెలవులో ఆ బలియాగం కావాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో రక్తపు ముద్దగా మిగిలిపోయిన అవసరం లేదు. ఎందుకనంటే మంచి కార్యం చేయడానికి నీలో నాలో ఏ మంచి ఉంది? కక్షతో ఉన్నాం, క్రోధంతో ఉన్నాం, మోహంతో ఉన్నాం, మదమత్సరంతో ఉన్నాం. మన ఆలోచనలు మంచి కాదు, మన తలంపులు మంచి కాదు, మన మాటే మంచిది కాదు, మన బుద్ధి మంచిది కాదు, మన జీవితమే మంచిది కాదు. మనలో ఇంకేమన్నా మంచి చేయటానికి మంచి హృదయం నీకు కావాలి కదా, పరిశుద్ధమైన హృదయం కావాలి కదా, పవిత్రమైన హృదయం కావాలి కదా. మంచి చేసిన తర్వాత మరలా నువ్వు ఏదో ఒక కార్యం చేస్తున్నావు, మరలా నువ్వేళ పరిశుద్ధుడిగా నువ్వు కనపరచుకోగలిగేది పవిత్రుడిగా కనపరచబడతావు. మరి నువ్వు పరిశుద్ధుడిగా మార్పు చెందాలి అంటే, అసలు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే, నువ్వు చేయాల్సింది ఏం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించు. అది ఎలా? నీవు పాపివని గుర్తించు. నీ పాపములు ఏమైతే ఉన్నాయో ఆ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆ పాపమును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే క్షమించడానికి ఇష్టపడేవాడు ఆయన. నీ అతిక్రమమును దాచిపెట్టుకున్న కొలాది నువ్వు చేసేది ఏంటంటే అవి ఎక్కువగా పెంచుకుంటున్నావు. వాటిని ఒప్పుకున్న ఎడల నువ్వేం చేస్తావు తెలుసా? క్షమించబడతావు. నువ్వు ఒప్పుకున్న ఎడల బాగు చేయబడతావు. నువ్వు ఒప్పుకున్న ఎడల పరిశుద్ధునిగా తీర్చబడతావు. ఎందుకంటే నిన్ను నన్ను క్షమించడానికి, నా పాపములు కొట్టివేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో నీకోసం నా కోసం బలియాగమయ్యాడండి. నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ యవనస్తుడు వచ్చి అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, ఒకసారి ఆ మాట చదువుదామా? అందరూ కూడా బైబిల్ ఉన్నట్టయితే చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకును నేనే మంచి కార్యమును చేయవలనని ఆయనను అడిగాను. యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, అయ్యా నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, నిత్య జీవానికి అర్హుడు కావాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగినప్పుడు, అసలు నిజమే కానీ నువ్వు నన్ను మంచి కార్యం గురించి అడుగుతున్నావు కదా, ఎందుకని? తెలియదు, సమాధానం లేదు. అయితే యేసయ్య అంటున్నాడు కదా, నువ్వు ఇవన్నీ చేస్తున్నావా అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అవన్నీ నేను చేస్తున్నానంట. మరి ఈరోజు వాటిలో ఏదో ఒకటి మాత్రం నువ్వు మిస్ అవుతున్నావు కదా, ఏదో ఒకటి మాత్రం నువ్వు చేయట్లేదు. ఇదివరకు వాస్తవం. అవేమిటో ఒకసారి నేను చదువుతాను, మీరు కూడా వినండి. ఏదో ఒకటి మాత్రం కంపల్సరిగా నువ్వు చేయట్లేదు. అది వరకు వాస్తవం. నువ్వు మంచి చేయట్లేదు, దాంట్లో ఉన్న వాటిని నువ్వు చేయలేకపోతున్నావు. అవేమిటో చూడు ఒకసారి. యేసు అంటున్నాడు కదా, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు. ఒకవేళ నువ్వు ఈరోజు నరహత్య చేయకపోవచ్చేమో, చేస్తున్నావో చేయట్లేదో అది నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. తర్వాత వ్యభిచారం అనేది చేయకపోవచ్చు, ఒకవేళ నువ్వు దొంగలించకపోవచ్చు. 4వది అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నావేమో, అది నీకు నువ్వే ప్రశ్నించుకో. ఏదో ఒక రీతిగా ఒకరి మీద బురద చల్లాలి, ఏదో ఒక రీతిగా వారి సాక్ష్యాన్ని దెబ్బతీయాలి, ఏదో ఒక రీతిగా వారిని అవమానపరచాలి, ఏదో ఒక రీతిగా వారిని కృంగదీయాలి.
అని ఈ రీతిగా ఒకవేళ నువ్వు ఇతరుల గురించి అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నావేమో, అది నీకు మంచిది కాదు. ఒకవేళ నీలో ఉన్నట్లయితే ఇది వాస్తవంగా సరిచేసుకో. ఒకవేళ ఈ 4 చేస్తున్నావా, ఓకే మంచిది. కానీ ఇది చేస్తున్నావా, ఒకసారి చూడది ఏంటది. నీ తల్లి తండ్రులను నువ్వు సన్మానిస్తున్నావా? నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానిస్తున్నావా? ఈరోజు వృద్ధాప్యలోకి వచ్చి నీ తల్లిని కని నీ తండ్రిని కని నీవు ఏ రీతిగా చూసుకుంటున్నావు, ఏ రీతిగా పట్టించుకుంటున్నావు, ఏ రీతిగా ప్రేమను చూపిస్తున్నావు, వారి పట్ల ఎటువంటి ప్రేమ అనుభవం కలిగి నువ్వు ఉంటున్నావు? నీ తల్లిదండ్రులు వృద్ధాప్యలోకి వచ్చినప్పుడు వారిని నువ్వు ఎలా పట్టించుకుంటున్నావు? నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రేమ ఎటువంటిది అసలు? ఈరోజు వారిని చూస్తేనే నువ్వు కోపగించుకుంటున్నావా? వారిని చూస్తేనే అసహించుకుంటున్నావా? వారు కలిగి ఉన్న బలహీనతను బట్టు, అనారోగ్యాన్ని బట్టు, మంచాన్ని పడి ఉండటం దాన్ని బట్టు, వారు పైకి లేవలేక, వాళ్ళు చేసుకోవలసిన వారి పనులు వారు చేసుకోలేక, మంచంలోనే వారు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని చూసి నువ్వు నీ తల్లిని నీ తండ్రిని ఎంతగానో బాధపరుస్తున్నావు కదా, ఎంతగానో వారిని నీ నోటి నుంచి అనుకూడని మాటలు అంటున్నావు కదా. ఒకసారి గుర్తు చేసుకో, చిన్నప్పుడు నువ్వు కూడా ఎలా ఉన్నావు. ఈరోజు నీ ఎదుట నీ పిల్లలు కనిపిస్తున్నారు కదా. నీ పిల్లలు ఈరోజు నీ ఎదుట ఏ రీతికి వారు మంచంలోనే వెళ్తున్నారు, వారు ఆ రీతికి ఇంట్లోనే పోస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంతగా గలేజీ చేస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని. నువ్వు చిన్నప్పుడు అలాగనే చేసావు, కానీ నీ పట్ల నీ తల్లి తండ్రి మాత్రం ప్రేమని చూపించారు. ద్వేషాన్ని చూపించాల, కోపాన్ని చూపించాల, అసూయతను చూపించలేదు. కానీ నువ్వంతగా ఏడుస్తూ అవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీ పట్ల మాత్రం వారు ప్రేమనే కనపరిచారు. కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి, నీ తల్లి నీ తండ్రి పట్ల నువ్వు ఏ రీతిగా నువ్వు కలిగి ఉన్నావు, ఏ రీతిగా వారిని ప్రేమిస్తున్నావు. ఒకవేళ ఈరోజు నీ తల్లిని నీ తండ్రిని బాధపరుస్తూ ఏడిపిస్తూ ఉన్నట్లయితే అది నీకు క్షేమం కాదు. వారికి పెట్టవలసిన ఆహారం ఎంత అండి? వారు ఏం తింటారు అసలు? ఒక్క ముద్ద. ఆ ముద్ద పెట్టడానికి కూడా కోపడుతున్నావు, సనుక్కుంటున్నావు, బాధపరుస్తున్నావు, అనకూడని మాటలు అంటున్నావు. ఈరోజు అమ్మ కోడలుగా ఉన్న నీవు, నీ అత్త నీ మామ ఈరోజు బలహీనైపోయి అనారోగ్యంతో ఉండి వృద్ధాప్యలకు వచ్చి నీ యొక్క అత్త మామ పట్ల నువ్వు ఎటువంటి రీతిగా ప్రవర్తిస్తున్నావు. ఒకరోజు కూడా నువ్వు కూడా అత్తవ కాబోతున్నావు. ఒకరోజు నువ్వు కూడా నీ వయసు అయిపోబోతుంది. ఒకరోజు నువ్వు కూడా బలహీనంగా ఉంటావు. నువ్వు కూడా ఒకరోజు మంచాన పడతావు. ఒకరోజు ఈరోజు నువ్వు చేసే ప్రేమ, ఈరోజు నువ్వు చూపించే కరుణ, రేపు రోజున నీకు కూడా అదే జరుగుతుంది. ఈరోజు నువ్వు కసిరించుకుంటున్నట్లయితే, ఒక ముద్ద భోజనం పెట్టడానికి నువ్వు ఏ రీతి పడితే ఆ రీతిగా మాట్లాడుతున్నట్లయితే రేపు రోజు నీకు కూడా అదే జరగబోతుంది. కాబట్టి జాగ్రత్త పడు. ఆ యవ్వనస్తుడు అంటున్నాడు కదా, అయ్యా ఇవన్నీ కూడా నేను బాల్యం నుంచే చేస్తున్నాను. ఏంటిది? నేను నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగిలించట్లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు, నా తల్లిదండ్రుని సన్మానిస్తున్నాను. అన్ని విషయాల్లో నేను బహు జాగ్రత్తగా ఉన్నాను. అంటే యేసయ్య అంటున్నాడు, నీకు ఒకటే పరదగా ఉంది. ఏంటిది అది? నీకున్న ధనం. చూడండి, ఒక మాట చూడండి, అన్నమాట ఏమంటున్నాడంటే యేసయ్య, సారీ, ఇంకా ఆ రోజు కూడా ఒక మాట ఉంది. ఏమంటున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. సరే, ఇవన్నీ నేను చేస్తున్నాను అయ్యా అంటున్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, ఇది చెయ్యి. ఏంటిది అది? చూడండి 21వ వచనం. అందుకు యేసు, నీవును పరిపూర్ణుడు ఒకటకు నువ్వు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు నువ్వు పరలోకమందు నీకును ధనమును కలుగును అని చెప్పాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కదా, అయితే నువ్వు నన్ను నమ్మడించాలనుకుంటున్నావా? నన్ను నమ్మడించాలనుకుంటే నీకు నువ్వు వాటిని వదిలిపెట్టి వచ్చేసి, నువ్వు కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టి వచ్చేసి, నువ్వు కలిగి ఉన్న ఏదైతే నన్ను వెంబడించాలనుకుంటున్నావో, నీ ఆలోచనలు కానీ, నీ పద్ధతులు కానీ, నీ తలంపులు కానీ, నువ్వు కలిగి ఉన్న లోక ఆకర్షణ, లోక ఆశలు, లోక పద్ధతులు, అవన్నిటిని కూడా వదిలేసి దానితో పాటు ఇదిగో
ఈ ధనము వ్యామోహం నీకు ఉండటానికి వీలేదు. వదిలేసి వచ్చేయని యేసయ్య చెప్తే తనేం చేశాడో తెలుసా? ఆ ధనం మీద వ్యామోహం, ఆ ధనం మీద ప్రేమను బట్టి దేవుణ్ణి కాదనుకున్నాడండి. దేవుణ్ణి వద్దనుకున్నాడండి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు వింటున్నావు. ఒకవేళ ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబాన్ని బట్టు, నీ కులాన్ని బట్టు, నీ ప్రాంతాన్ని బట్టు, నీకున్న చదువుని బట్టు, నీకున్న జాబుని బట్టు, నీకున్న పొజిషన్ బట్టు నలుగురు ఎక్కడ ఏమనుకుంటారని దేవుని మందిరంకి వెళ్ళటం మానేశావు, బైబిల్ చదవటం మానేశావు, బైబిల్ పట్టుకోవటం మానేశావు, నేను క్రిస్టియన్ అని చెప్పుకోవటం మానేశావు. ఈరోజు చివరికి నువ్వేం చేసావు తెలుసా? క్రీస్తుని విడిచిపెట్టి తిరిగేస్తున్నావు. యేసయ్యను వదులుకోవటం మంచిది కాదయ్యా. ఈ యవ్వనస్తుడు ఎంతో ఆశతో వచ్చాడు యేసయ్య దగ్గరికి. దేనికోసం? నిత్య జీవాన్ని పొందుకోవటం కోసం. ఈరోజు ఆ నిత్య జీవాన్ని పొందుకోవటం కోసం వచ్చిన వ్యక్తి యేసయ్య ఒకటే అడిగాడు, అది వదిలిపెట్టి నన్ను వెంబడించుంటే ఆ ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడండి. ఈరోజు యేసయ్య తన సేవకి అనేకమైన వారిని పిలిచాడు. పిలిచినప్పుడు నువ్వు ఇది వదిలేయాలి అంటే వదిలేయకుండా ఎంతోమంది అండి దేవుణ్ణి వదిలేసుకున్నారు, దేవుని సేవను వదిలేసుకున్నారు, దేవుని సన్నిధిని వదిలేసుకున్నారు, దేవుని సహవాసాన్ని వదిలేసుకున్నారు. ఒకవేళ ఈరోజు కూడా దేవుడిని పిలిచాడు సేవకి పిలిస్తే సేవే కాదనుకొని, దేవుడే కాదనుకొని, దేవుని సన్నిధే కాదనుకొని, ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యమును, ఉన్నతమైన స్థాయిని వద్దనుకొని లోకంలో అల్పకాలమైన వాటి వైపు చూసి జీవము కలిగిన దేవుణ్ణి ఒకవేళ ఈ రోజును దూరం చేసుకున్నట్లయితే, ఈరోజైనా ప్రభు దగ్గర క్షమాపణ కోరి మరలా తిరిగి వచ్చినట్లయితే ఆయన చేర్చుకొని నిన్ను మరలా వాడుకోవాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను హెచ్చించాలని, ఆయన పరిచర్యలో వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కనుక ఆ నిత్య జీవానికి వారసుడిగా ఉండాలని ఆశినట్లయితే నాతో కలిసి ప్రార్థన చేస్తావా? కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా యవ్వనస్తుడి కోరిక, ఆశ బహుబలమైంది అయా. ఇదిగోనైనా తండ్రి, ఆ ఆశని నిలబెట్టుకోలేక, ఇదిగోనైనా తండ్రి, ఆ యవ్వనస్తుడు విడితిరిగి వెళ్ళిపోయాడు. ఎంతోమంది ఈ రోజునైనా తల్లి విషయంలో, తండ్రి విషయంలో ప్రేమను కనపరచలేక జీవిస్తున్నారు నాయన. అటు వారి జీవితంలో గొప్ప మారు మనసును దయచేసి తల్లిదండ్రులు పట్టించుకోవాలని సహాయించండి అయ్యా. ఇదిగో ఎంతోమంది నాయన తండ్రి వెనుదిరిగి వెళ్ళిపోయారయ్యా. సేవకి వస్తానని, నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానని వెనుదిరిగి వెళ్ళిపోయారా? దేని నిమిత్తమైతే వెనుదిరిగి వెళ్ళిపోయారు, ఈరోజు తిరిగి వచ్చి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.